హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చికెన్ కబాబ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ముందుగా బోన్లెస్ చికెన్ తెచ్చుకున్నానండి. దీన్ని బాగా క్లీన్ చేసేసి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు, ఎగ్, 2 స్పూన్ల మైదా, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ అన్నీ కలిపి మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని మళ్ళీ అంతా ఒకసారి కలిపి ఆయిల్ హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 పక్కలకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. నేను షాలో ఫ్రై చేసుకుంటున్నాను. మీకు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుందని నేను షాలో ఫ్రై చేసుకుంటాను. కావాలంటే మీరు దీంట్లో ఫుడ్ కలర్ కూడా కలుపుకోవచ్చండి, మంచిది కాదని నేను కలుపుకోలేదు. చికెన్ కబాబ్ రెడీ. ఇప్పుడు మనం దీన్ని డిష్ అవుట్ చేసుకుంటాం. చూడండి, నేను కొంచెం ఆయిల్ వేసుకుంటేనే ఎంత మిగిలిందో, అదే డీప్ ఫ్రై చేసుకుంటే ఇంకా చాలా ఆయిల్ వేస్ట్ అయిపోతుందని నేను షాలో ఫ్రై చేసుకున్నాను. ఇదిగోండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కబాబ్ రెడీ. దీన్ని టమాటా కెచప్, గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే తింటే చాలా బాగుంటుంది. చూడండి, లోపల కూడా ఎంతో బాగా కుక్ అయ్యింది. చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి.